Evening everyone. I hope you are all doing well. Welcome to T1 Academy Current Affairs Classes. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఉసేన్ బోల్ట్ నేమ్డ్ అంబాసిడర్ ఆఫ్ ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2024. ఈ సంవత్సరం 2024 T20 మెన్స్ వరల్డ్ కప్ ఎక్కడ జరగబోతుంది? ఇది వెస్టిండీస్లోను అలాగే యుఎస్ఏ రెండు దేశాలు కలిపి నిర్వహిస్తున్నాయి కదా. మరి ఈ సంవత్సరం జరగబోయే ఈ T20 వరల్డ్ కప్కి ఉసేన్ బోల్ట్, ప్రఖ్యాత జమైకా స్ప్రింటర్ అయిన ఉసేన్ బోల్ట్ అంబాసిడర్గా వ్యవహరించడం జరుగుతుంది. అదేంటి సార్, వెస్టిండీస్లోను మరియు యుఎస్ఏలోను T20 వరల్డ్ కప్ జరిగితే జమైకాకు చెందిన ఉసేన్ బోల్ట్ అంబాసిడర్గా ఉండడం ఏంటి అని చెప్పి కొందరికి ఫ్రెషర్స్కి డౌట్ రావచ్చు. వెస్టిండీస్ అనేది సపరేట్ దేశం లేదండి. ఆ ఏరియాలో ఉన్న దేశాలు జమైకా, బార్బడోస్ ఇలా కొన్ని దేశాలు ఉంటాయి. అన్ని దేశాలు కలిపి వెస్టిండీస్గా క్రికెట్లో ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాయి. మరి అందుకే ఆ దేశాల్లో నుంచి ఒకడైన ఈ ఉసేన్ బోల్ట్ గారిని అంబాసిడర్గా దీనికి ఐసీసీ వాళ్ళు నియమించడం జరిగింది. ఇక ఉసేన్ బోల్ట్ గురించి మాట్లాడుకుంటే హీఈస్ అన్ 8-time ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్. 8-time ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్. ముఖ్యంగా ఆయన 100 మీటర్స్లో చిరుతతో సమానంగా పరిగెత్తుతాడు అని చెప్పి పేరుండేది. అప్పట్లో ఆయన ఇప్పుడు రిటైర్ అయ్యాడు. అండ్ ఈ ఇయర్ 2024లో జరగబోతున్న ఐసీసీ వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ ఇస్ ద 9th ఎడిషన్. ఎక్కడ జరగబోతుంది? యుఎస్ఏ అండ్ వెస్టిండీస్ రెండు దేశాలు కలిపి దీన్ని నిర్వహించబోతున్నాయి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ వరల్డ్ మలేరియా డే. ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ మలేరియా డేని ఏ రోజున నిర్వహిస్తారు? ఇలాంటి డేస్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి కదా ఎగ్జామ్స్లో, డిసీజెస్కి సంబంధించిన వాటి డేస్ మీద. ఎస్, మరి వరల్డ్ మలేరియా డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ April 25th ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం April 25th రోజున దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే టు రేస్ అవేర్నెస్ అమోంగ్ ద పీపుల్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల్లో ఈ మలేరియాని ఎరాడికేట్ చేయడానికి మరియు కంట్రోల్ చేయడానికి అవేర్నెస్ పెంపొందించడంలో భాగంగా వరల్డ్ మలేరియా డేని అబ్జర్వ్ చేస్తారు. బేసిక్గా మలేరియా ఎలా వస్తుంది? దోమ కాటుక వల్లనే కదా. దిస్ ఈజ్ ఎ మస్కిటో బర్న్ డిజీజ్. సో మస్కిటోస్ యాక్ట్ యాస్ వెక్టర్స్. ఓకే, మరి థీమ్, ఇలాంటి వాటికి థీమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. వరల్డ్ మలేరియా డే 2024 థీమ్ ఏంటంటే ఏం చెప్తారు? యాక్సిలరేటింగ్ ద. ఈ థీమ్స్ ఇలాంటి డేస్కి వచ్చినప్పుడు థీమ్స్ అన్ని ఇంగ్లీష్లోనే ఉంటాయండి. మీరు ఇంగ్లీష్లోనే నేర్చుకోండి. తెలుగు న్యూస్ పేపర్స్లో వీటిని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇచ్చినా మీకు ఎగ్జామ్లో తెలుగులో ఇవ్వడు. తెలుగు ట్రాన్స్లేషన్ యాక్సిలరేట్ అనేదాన్ని యాక్సిలరేట్ అని తెలుగులో రాస్తాడు, కానీ దీన్ని ఎగ్జాక్ట్గా తెలుగులో ఇవ్వడు. కొన్ని పేపర్స్ వాళ్ళు అలా చేస్తూ ఉంటారు, వాటిని పట్టించుకోకండి. ఓకే, accelerating the fight against malaria for a more equitable world. This is the theme of World Malaria Day for 2024. ఏంటి? accelerating the fight against malaria for a more equitable world. ఓకే, మరి మొట్టమొదటిసారిగా దీన్ని వరల్డ్ మలేరియా డేని అబ్జర్వ్ చేయాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా 2007లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో డిస్కస్ చేయడం జరిగింది. మరి దాని తర్వాత 2008 April 25th నుంచి ప్రతి సంవత్సరం దీన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ద ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ వరల్డ్ మెమోరియల్ డే ఎప్పుడు జరిగిందంటే వరల్డ్ మలేరియా డే ఎప్పుడు జరిగిందంటే 2008లో. ఇక మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి బేసిక్ డీటెయిల్స్ అబౌట్ WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దీని డైరెక్టర్ జనరల్ ఎవరు? లాస్ట్ టైం TSPSC గ్రూప్ 1.0లో అనుకుంటా WHO డైరెక్టర్ జనరల్ మీద క్వశ్చన్ వచ్చింది. హీస్ టెడ్రోస్ అథెనోమ్ గ్యాబ్రియస్. ఓకే, దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? WHO హెడ్ క్వార్టర్ ఈజ్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్లోని జెనీవాలో దీని హెడ్ క్వార్టర్ ఉండడం జరిగింది. అండ్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ April 7th 1948 రోజున ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ని
ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది జెనీవా కేంద్రంగా. మరి డైరెక్టర్ జనరల్ ఎవరు ప్రజెంట్? టెడ్రోస్ అడ్హనమ్ గ్యాబ్రియల్. ఇంపార్టెంట్ పేరండి, ఆల్రెడీ అడిగారు, మళ్ళీ కూడా ఏబిపిఎస్సి వాళ్ళకి కానీ టిఎస్పిఎస్సి వాళ్ళకి కానీ అడిగే అవకాశం ఉంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ డిఆర్డిఓ డెవలప్స్ కంట్రీస్ లైటెస్ట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. మన ఆర్మీ వాళ్ళు కానివ్వండి, పోలీస్లో సీనియర్ ఆఫీసర్స్ కానివ్వండి, ఎవరైనా ఏదైనా ఆపరేషన్స్కి వెళ్ళేటప్పుడు, నక్సల్స్ ఆపరేషన్, మిలిటరీ ఆపరేషన్ ఏదైనా కానివ్వండి, వెళ్ళేటప్పుడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేసుకొని వెళ్తూ ఉంటారు కదా. బేసిక్గా అవి చాలా బరువు ఉంటాయండి, అవి చాలా బరువు ఉంటాయి. మరి రీసెంట్గా డిఆర్డిఓకు సంబంధించిన ఒక ఆర్గనైజేషన్, డిఆర్డిఓనే ఒక ఆర్గనైజేషన్, డిఆర్డిఓకు సంబంధించిన డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ DMSRDE, Defense Material and Stores Research and Development Establishment. Basically, this is a lab in Kanpur. ఇది కాన్పూర్లో ఉంటుందంట. కాన్పూర్ ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్లో. మరి వాళ్ళు రీసెంట్గా ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ని మన దేశం కోసం డెవలప్ చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు ఉన్న వాటిలో అన్నిటికన్నా తక్కువ బరువు ఉండేదంట. అలాగే ప్రొటెక్షన్లో ఇది సిక్స్త్ లెవెల్ 6 థ్రెడ్స్ కి ప్రొటెక్షన్ ఇస్తుంది. లెవెల్ 6 ప్రొటెక్షన్ కి థ్రెడ్స్ కి ఇది ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. మరి రీసెంట్ గా దీన్ని చండీగఢ్ లో ఉన్న టెర్మినల్ బ్యాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో టెస్ట్ కూడా చేయడం జరిగింది. ఏమని? ఇది ఎన్ని బుల్లెట్లను తట్టుకోగలుగుతుంది, గన్స్, నార్మల్ గన్స్ లేకపోతే AK-47 అనే గన్స్ ఉంటాయి కదా, దాని నుంచి వచ్చే అమ్యుటేషన్ ఆర్ గోళీల్ని, బుల్లెట్లని ఎన్నిటి వరకు ఇది తట్టుకోగలుగుతుంది అని చెప్పి టెస్ట్ చేయడం జరిగింది. మరి ఎవరు తయారు చేశారన్నాను దీన్ని? దేశంలోని అత్యంత తేలికైన తూటా రక్షణ కవచం ఆర్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ని డిఆర్డిఓకు చెందిన డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఓకే, మరి ఇది అత్యధిక స్థాయి అయిన లెవెల్ 6 ముప్పు నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది అని చెప్పి డిఆర్డిఓ వాళ్ళు వాళ్ళ ప్రెస్ స్టేట్మెంట్ లో చెప్పడం జరిగింది. మరి దీనికి ఉపయోగించిన పదార్థాలు ఏంటి? అది ఇంపార్టెంట్ కదా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎస్, మరి దీనికి మోనోలిథిక్ సిరమిక్ ప్లేట్స్ ని దీన్ని తయారు చేయడంలో వాడడం జరిగింది. ఓకే, మోనోలిథిక్ సిరమిక్ ప్లేట్స్ ని దీన్ని తయారు చేయడంలో పాలిమర్ బేస్డ్ మోనోలిథిక్ సిరమిక్ ప్లేట్స్ ని దీన్ని తయారు చేయడంలో వాడడం జరిగింది. మరి దీని వల్ల కంఫర్ట్, బరువు తగ్గడము మరియు సేఫ్టీ, ఎఫిషియన్సీ ఇవన్నీ పెరగడం జరుగుతుంది అని చెప్పి వీళ్ళు తెలియజేయడం జరిగింది. ఓకే, సో దీన్ని ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రీసెంట్ గా ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ చేసిరంటే డిఆర్డిఓ. ఒకవేళ డిఆర్డిఓకి చెందిన ఏ సంస్థ అన్నప్పుడు ఈ డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ విచ్ ఈస్ ఏ ల్యాబ్ ఆఫ్ కాన్పూర్ ఇన్ ఉత్తరప్రదేశ్ అని చెప్పి మనకు తెలిసి ఉండాలి. ఓకే, రైట్. Now coming on to the next topic for today, new sodium battery that can be charged in seconds developed. Basic గా ఇప్పుడు మన కార్లలో కానివ్వండి, లేకపోతే మొబైల్ ఫోన్స్ లో కానివ్వండి, అన్నిట్లో ఏ బ్యాటరీ వాడుతున్నాం? ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీసే కదా. ఇప్పుడు కొత్తగా సౌత్ కొరియాకు చెందిన శాస్త్రవేత్తలు సౌత్ కొరియా దేశానికి చెందిన శాస్త్రవేత్తలు, సైంటిస్టులు సోడియం బ్యాటరీస్, ఇక్కడ Na+ అయాన్ అని ఉంది కదా, ఎస్, సోడియం అయాన్ బ్యాటరీస్ ని తయారు చేయడం జరిగింది. మరి వీటితో ఏంటంటే లాభం, సెకండ్స్ లో ఛార్జింగ్ అయిపోతుందంట. సెకండ్స్ లోనే ఛార్జింగ్ రీఛార్జ్ చేయగల అధిక శక్తి కలిగిన హైబ్రిడ్ సోడియం అయాన్ బ్యాటరీని సౌత్ కొరియాకి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మరి ఇప్పటి వరకు మనం ఏవి వాడుతున్నామన్నాను? లిథియం అయాన్ బ్యాటరీస్ లో ఏది క్రూషియల్ మెటీరియల్? లిథియమే కదా. మరి లిథియం అనేది ప్రపంచవ్యాప్తంగా దొరకడం అనేది చాలా కష్టంగా ఉంది. మరి కంపారిటివ్లీ లిథియం లభ్యతతో పోలిస్తే సోడియం లభ్యత అనేది కంపారిటివ్లీ 1000 times ఎక్కువ ఉందంట. 1000 times ఎక్కువ ఉందంట. మరి దీనివల్ల
మరి ఈ సోడియం అయాన్ వల్ల ఈ విద్యుత్ శక్తి అనే దాన్ని నిల్వ చేయడం అనేది చాలా చౌక మరియు ఈజీగా అయిపోతుంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో మరి మన మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నిట్లో కూడా బ్యాటరీస్ వాడకం పెరుగుతున్న నేపథ్యంలో అధిక శక్తితో కూడిన ఎలక్ట్రోకెమికల్ ఎనర్జీ స్టోరేజ్ కెపాసిటీ పరికరాలు అనేటివి ప్రస్తుతం చాలా చాలా డిమాండ్లో ఉన్నాయి. ఎలక్ట్రోకెమికల్ ఎనర్జీ స్టోరేజ్ పరికరాలు. మరి అయాన్ బ్యాటరీస్, లిథియం అయాన్ బ్యాటరీస్ కన్నా ఒకవేళ ఈ టెక్నాలజీ అనేది వస్తే రేపు ప్రొద్దున చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. మరి దీనికి సంబంధించిన రీసెర్చ్ని మొత్తము ఈ సౌత్ కొరియాకు చెందిన శాస్త్రవేత్తలు ఎనర్జీ స్టోరేజ్ మెటీరియల్స్ అనే జర్నల్లో పబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, లిథియం చాలా తక్కువ దొరుకుతుందండి. లిథియం ట్రయాంగిల్ అనే కంట్రీస్ ఉన్నాయి కదా, ఏమేంటి అర్జెంటీనా, బొలివియా, చిలీ, ఇక ప్రొడక్షన్ ఆస్ట్రేలియాలో ఎక్కువ ఉంటుంది. ఇదంతా ఉన్న ప్రపంచానికి సరిపోయేంతగా లేదు. మన జమ్మూ కాశ్మీర్లో మొన్న దొరికింది, బట్ అలాగే దీన్ని బయటకు తీయడం కూడా చాలా చాలా కాస్ట్లీ ప్రాసెస్. ఓకే, మరి దాంతో పోలిస్తే సోడియం 1000 times ఎక్కువగా ఉంది. అలాగే ఛార్జింగ్ కూడా స్పీడ్గా అయిపోతుంది, సెకండ్స్లో అయిపోతుంది. కాబట్టి సోడియం బ్యాటరీ డెవలప్మెంట్ ఇండియన్ గవర్నమెంట్ కూడా దృష్టి కేంద్రీకరిస్తే మనలాంటి దేశాలకు, మనం పొల్యూషన్ ని కంట్రోల్ చేస్తాము, ఈవీస్ వాడతామని చెప్పి ప్రామిస్ చేసి ఉన్నాం సార్. మరి మనము, చైనా, యుఎస్ఏ లాంటి దేశాలు ఈ సోడియం అయాన్ బ్యాటరీస్ మీద దృష్టి పెడితే చాలా లాభంగా ఉంటుంది. ఓకే, రైట్. Now coming on to the next topic for today, that is Indian institutes from Delhi and Mumbai won NASA Human Exploration Rover Challenge 2024 award. Recent గా నాసా వాళ్ళు ఒక కాంపిటీషన్ పెట్టారండి, హ్యూమన్ ఎక్స్ప్లోరేషన్ రోవర్ ఛాలెంజ్ అవార్డ్ అని. మరి అందులో భారతదేశానికి చెందిన ఇండియన్ స్టూడెంట్స్ టీమ్స్, ఇక్కడ కనిపిస్తున్నారు కదా గెలిచిన వాళ్ళు, వీళ్ళే ఇండియన్ స్టూడెంట్స్ టీమ్ ఫ్రమ్ ఢిల్లీకి చెందిన ఇండియన్ స్టూడెంట్స్. అలాగే ముంబైకి చెందిన కూడా ఒక టీం కూడా ఈ నాసా, దట్ ఈస్ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు నిర్వహించిన 30th హ్యూమన్ ఎక్స్ప్లోరేషన్ రోవర్ ఛాలెంజ్ లో గెలుపొందడం జరిగింది. మరి వీళ్ళు ఏ కాలేజ్కి చెందిన వాళ్ళంటే, ఒకటేమో ఢిల్లీ ఎన్సీఆర్ కి చెందిన కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ కి చెందిన వాళ్ళు. వీళ్ళు క్రాష్ అండ్ బర్న్ అవార్డ్ ని గెలుచుకోవడం జరిగింది, క్రాష్ అండ్ బర్న్ అవార్డ్. అలాగే ముంబైకి చెందిన కనికా ఇంటర్నేషనల్ స్కూల్, ముంబైకి చెందిన కనకియా ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళు రూకీ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ని గెలుచుకోవడం జరిగింది. ఇందులో పార్టిసిపెంట్స్ స్కూల్స్ నుంచి యూనివర్సిటీ స్టూడెంట్స్ వరకు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చండి. మరి ఈ కాంపిటీషన్ యుఎస్ఏలోని అలబామాలో జరిగింది. మరి చాలా డిఫరెంట్ కేటగిరీస్ లో చాలా మంది పోటీ పడ్డారు, చాలా మంది గెలుచుకున్నారు. మరి మన వాళ్ళకు 2 అవార్డులు రావడం జరిగింది. బేసిక్ గా అసలు ఈ హెచ్ఈఆర్సి హ్యూమన్ ఎక్స్ప్లోరేషన్ రోవర్ ఛాలెంజ్ అనేది నాసా వాళ్ళు ఎందుకు నిర్వహిస్తున్నారు? ఎందుకంటే స్టూడెంట్స్, అది స్కూల్ కానివ్వండి, యూనివర్సిటీ కానివ్వండి, ఎవరైనా స్టూడెంట్స్ కి ఒక మిషన్ అంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి, ఫర్ వాట్, టు గివ్ దెమ్ ఆపర్చునిటీ టు డిజైన్, డెవలప్, కన్స్ట్రక్ట్ అండ్ టెస్ట్ ఏ హ్యూమన్ పవర్డ్ rovers that can navigate that can move easily in difficult terrains like moon మీదకి రోవర్స్ ని పంపిస్తున్నారు కదా. మరి వాటి మీదకి పంపించే దాంట్లో ఏదైనా లేటెస్ట్ వీళ్ళు ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ రీసెర్చ్ చేసి కొత్తగా ఏమైనా కనుక్కుంటే వీళ్ళకు లాభమే కదా. అందువల్లనే ఇలా స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది, ఓకే, కొత్త మిషన్ కోసం. మరి దీంట్లో 72 దేశాలకు చెందిన డిఫరెంట్ 72 టీమ్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. టోటల్ గా 600 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. మరి అందులో నుంచి 72 టీమ్స్ అండి, 72 దేశాలు కాదు. మరి అందులో నుంచి మన వాళ్ళు కూడా గెలవడం జరిగింది, ఓకే, రైట్. మరి హెచ్ఈఆర్సి వాళ్ళు 1994 నుంచి ఇలాంటి కాంపిటీషన్ అనేది ప్రతి సంవత్సరం పెడుతున్నారు, ఓకే, రైట్. Now coming on to the next topic for today, EU Parliament adopts new rules to improve air quality by 2030. ఆల్రెడీ యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఎయిర్ క్వాలిటీ అనేది కంపారిటివ్లీ మన ఇండియా లాంటి దేశాలతో కంపేర్ చేస్తే 1000 times బెటర్గా ఉంటుందండి. 1000 times. మన ఫర్ ఎగ్జాంపుల్
మన హైదరాబాద్ లో ఉన్న జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా, లేకపోతే విజయవాడ దగ్గర ఇబ్రాహీంపట్నం దగ్గర ఉన్న థెర్మల్ పవర్ ప్లాంట్, ఆ ఏరియాలోకి వెళ్తే ఎంత కాలుష్యం ఉంటుంది. ఇక ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అయితే కాలుష్యమే కాలుష్యం. ఢిల్లీ పోతే మనం వింటర్ లో పక్కన ఉన్నాడు కూడా కనిపించాడు కదా కొన్ని సందర్భాల కాలుష్యం వల్ల. ఎస్, మరి మనవాతో కంపేర్ చేసుకుంటే వాళ్ళ దగ్గర చాలా బాగుంటుంది ఎయిర్ క్వాలిటీ. స్టిల్ ఇంకా కూడా ఎయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి EU పార్లమెంట్ వాళ్ళు కొత్తగా కొన్ని రూల్స్ తీసుకురావడం జరిగింది. సో దట్ వీ విల్ బి ఇంప్రూవింగ్ ఇట్ మోర్ బై 2030 అని. ఒకసారి ఆలోచించండి, మన దగ్గర 2024 జనరల్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఎవరైనా ఏ పార్టీ అయినా ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తాము, మేము గాలి నాణ్యత ఇంప్రూవ్ చేస్తామని ఎవరైనా ఒక్కోళ్ళన్నా మాట్లాడుతురా? ఎంతసేపు అదో రిటరిక్ అంతే, జనాల్ని ఏదో చేసేదానికి. ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తాం, మీ డ్రైనేజ్ సిస్టమ్స్, మన హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ లాంటి సిటీస్లో డ్రైనేజ్ సిస్టమ్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మరి స్మార్ట్ సిటీస్ తెస్తామన్నాము, ఎంతవరకు తెచ్చాము, ఇలాంటి విషయాల మీద ఎవ్వరూ మాట్లాడట్లేదు. ఎలక్షన్ లాస్ట్ వారంగా మొత్తం రిటోరిక్ జరుగుతుంది. మనం కూడా ఓటేసేటప్పుడు ఎయిర్ క్వాలిటీ మంచిగా ఉందా, డ్రైనేజ్ సిస్టమ్ మంచిగా ఉందా, మన రోడ్లు మంచిగా ఉన్నాయా అని చెప్పి మనమేడ చూసి ఓటేస్తున్నాం. మనము ఓట్లేయట్లేదు కదా, సో మనము అవి చూసి ఓటేయం. కాబట్టి వాళ్ళు, మన పాలిటీషియన్స్ కూడా వాటి మీద మాట్లాడమే బంద్ చేశారు మొత్తంకే. ఓకే, సో నౌ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వాళ్ళు గత ఏడాది లాస్ట్ ఇయర్ గాలి నాణ్యతకు సంబంధించిన మార్గదర్శకాలను కొన్ని రిలీజ్ చేసి చాలా కట్టుదిట్టంగా వాటిని ఫాలో కావాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, మరి అందులో భాగంగా స్వచ్ఛమైన గాలిని అందించే దిశగా అన్ని దేశాలు చర్యలు తీసుకున్నప్పుడే ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల సంభవించే మరణాలను నివారించగలుగుతామని చెప్పి కూడా WHO పేర్కోవడం జరిగింది. ఎయిర్ పొల్యూషన్ వల్ల మరణాలు ఏంటి సార్ అని చెప్పి ఎవరైనా ఫ్రెషర్స్ అనుకోవచ్చు. ఢిల్లీలో కోవిడ్ వచ్చినప్పుడు మన దేశంలో అత్యధిక మరణాలు ఢిల్లీలో జరిగాయి. ఎందుకు జరిగాయి? మొత్తం ఇండియాలోనే ఏదైనా సిటీలో ఎయిర్ క్వాలిటీ అన్నిటికన్నా దరిద్రంగా ఉంటుంది, లంగ్స్ ఖరాబ్ చేసుకోవడానికి అక్కడికి వెళ్ళాలంటే అది ఢిల్లీ. అవునా కదా? మరి మన కోవిడ్ ఏమో లంగ్స్ మీదనే అఫెక్ట్ చేసింది. ఆల్రెడీ ఢిల్లీలో ఉన్న ముసలోళ్ళవి, చాలా మంది మిడిల్ ఏజ్ వాళ్ళవి కూడా లంగ్స్ అప్పటికి ఎయిర్ క్వాలిటీ వల్ల సగం ఖరాబ్ అయి ఉన్నాయి. కోవిడ్ రాగానే అక్కడ ఉన్న వాళ్ళే చచ్చిపెడుతున్నారు. రైట్, ఎయిర్ క్వాలిటీ అనేది మనుషుల యొక్క ప్రాణాలని కూడా మెల్లిగా హరించి వేస్తుంది. ఓకే, అంటే సిగరెట్ స్మోకింగ్ వీటి వల్ల కూడా లంగ్స్ ఖరాబ్ అవుతాయి అనుకోండి, కానీ సిగరెట్ అలవాటు లేని వాళ్ళకు కూడా ఖరాబ్ అవుతున్నాయి కదా ఎయిర్ క్వాలిటీ ప్రాబ్లం వల్ల. సో ఓకే, మరి ఇలాంటి తరుణంలో ఇలా WHO వాళ్ళు గైడ్ లైన్స్ ఇచ్చిన సందర్భంగా ఈ వాయు కాలుష్యం, దట్ ఈస్ ఎయిర్ పొల్యూషన్ కి సంబంధించిన పరిమితులను, కొన్ని రెగ్యులేషన్స్ ని విధిస్తూ యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ రీసెంట్ గా కొన్ని కొత్త నిబంధనలు తీసుకొచ్చి 2030 కల్లా తప్పనిసరిగా వాటిని అమలు చేస్తామని చెప్పి పేర్కోవడం జరిగింది. ఎందుకు ఇంత స్ట్రిక్ట్ గా వీళ్ళు చెప్తున్నారంటే, వీళ్ళ లెక్క ప్రకారం ప్రతి సంవత్సరం యూరప్ లో ఎయిర్ క్వాలిటీ వల్ల, ఎయిర్ క్వాలిటీ ఆర్ ఎయిర్ పొల్యూషన్, బ్యాడ్ ఎయిర్ క్వాలిటీ ఆర్ ఎయిర్ పొల్యూషన్ వల్ల 3 lakhs పీపుల్ చనిపోతున్నారట. యూరప్ లోనే 3 lakhs పీపుల్ చనిపోతే మరి మన ఇండియాలో ఎంతమంది చనిపోవాలి? మన ఇండియాలో ఎంతమంది అనుభవాలా? మన దగ్గర జనాభా, దేశంలో జనాభా ఎక్కువ అయిపోయి జనాలు చచ్చిపోతున్నా పట్టించుకునేటోళ్ళు పెద్దగా, గవర్నమెంట్స్ అని కాదు, మన నార్మల్ జనాలకు కూడా జనాలు ఎక్కువ అయిపోయి పెద్దగా వాల్యూ లేదండి. ఒకసారి న్యూస్ లో వచ్చింది 2 years కిందట, నార్వేలో ఒక రివర్ దగ్గర ఒక విద్యార్థి తప్పిపోతే ఆ దేశం సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ కూడా వెతికే కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఎందుకు? ఆడ జనాల లైఫ్ కు ఒక వాల్యూ ఉంటుంది, అలాగే పాపులేషన్ కూడా తక్కువ కాబట్టి అలాంటి యాక్టివిటీస్ చాలా స్ట్రిక్ట్ గా జరుగుతాయి. మరి మన దేశంలో కంపారిటివ్ ఆలోచించి చూడండి, అవునా కాదా? ఎస్, మరి EU వాళ్ళు, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, EU వాళ్ళు ఇలాంటి స్ట్రిక్ట్ రూల్స్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల రానున్న 10 years లో ఎయిర్ క్వాలిటీ అనేది బాగా అవుతుంది అని చెప్పి, ఎయిర్ పొల్యూషన్ అనేది 70% తగ్గుతుంది అని చెప్పి ఈ యూరోపియన్ యూనియన్ కి సంబంధించిన పర్యావరణ కమిషన్, దట్ ఈస్ ఎన్విరాన్మెంటల్ కమిషన్ వాళ్ళు అంచనా వేయడం జరిగింది. ఓకే, రైట్. ఎస్, అలాగే కొత్తగా కొన్ని రూల్స్ తీసుకొచ్చారు కదా, కొత్తగా విధించిన నిబంధనలు అనేటి వాటిని ఉల్లంఘిస్తే
వాయు కాలుష్యం వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు చట్టపరమైన చర్యలను తీసుకోవడానికి కూడా వీలుంటుందట, ఆ యాక్ట్ లో ఉంది. అలాగే వారి ఆరోగ్యం దెబ్బతింటే పౌరులు నష్టపరిహారం కూడా పొందవచ్చు. మన దేశంలో నష్టపరిహారం పౌరులకు ఇవ్వాల్సి వస్తే ఎయిర్ క్వాలిటీ వల్ల ఎన్ని లక్షల కోట్లు కావాలో. మరి ఈ చట్టాన్ని అక్కడ ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడానికి తీసుకురావడం జరిగింది. ఓకే, రైట్. సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, ప్లీజ్ విజిట్ T1 Academy and also please subscribe T1 Academy. Thank you.